అందరికీ నమస్కారం. భక్తి తత్పరులకు, ధర్మ పరిరక్షకులకు స్వాగతం. మనతో పాటుగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య విశారద డాక్టర్ కె వేణుగోపాల్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు నమస్తే అమ్మా. గురుగారు, ఇప్పుడు జ్యోతిష్య శాస్త్రంలో రాహుకేతుల ప్రభావం ఎలా ఉంటుంది అంటే ప్రతి మనిషికి రకరకాలుగా ఉంటుంది. అంటే ఒకళ్ళకి మంచి చేస్తుంది అంటారు, ఒకళ్ళకి చెడు చేస్తుంది అంటారు. అసలు మనం ఎలా తీసుకోవచ్చు దీన్ని? మనకున్నది 9 గ్రహాలమ్మ జ్యోతిష్ శాస్త్రంలో. అనేక గ్రహాలు ఉన్నాయి, కొత్త గ్రహాలు కూడా చేరుతున్నాయి. కాకపోతే మనం ప్రామాణికంగా 9 గ్రహాలను మాత్రమే తీసుకుంటాం. 9 గ్రహాలతోటే అన్ని విషయాల్ని మనం వాటికి వర్తించి చెప్పుకోవచ్చు. జ్యోతిష్ మిగతా మనకు ఇంద్రుడు, వరుణుడు, యముడు లాంటి గ్రహాలు కూడా వచ్చాయి, ఆధునిక గ్రహాలు. వాటిని సపరేట్గా పరిశీలించాల్సిన అవసరం లేదు. కొన్ని ఇప్పుడు ఆధునిక జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కొంతమంది పరిశీలిస్తున్నారు. అయితే మనకున్నటువంటి ఈ 9 గ్రహాలతోటే మనం పరిపూర్ణంగా జ్యోతిష్ శాస్త్రాన్ని అర్థం చేసుకొని వివరణ ఇవ్వచ్చు, విశ్లేషణ చేయొచ్చు. ఇందులో కూడా మనకు ప్రధానంగా 7 గ్రహాలు మంచి గ్రహాలు, చెప్పుకోదగ్గ ప్రామాణికమైన గ్రహాలు. అవేవి అంటే సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని. ఈ 7 గ్రహాలని ప్రామాణికంగా తీసుకుంటాం. ఈ రాహుకేతువులు అనే 2 గ్రహాలు ఉన్నాయి. ఇవి యాక్చువల్గా మామూలు గ్రహాలు కాదు, ఇవి గ్రహ ఛాయలు అని చెప్పచ్చు. ఛాయ అంటే నీడ కదా, అంటే వీటికి రూపం లేదు. అయితే మన ఖగోళ శాస్త్రాన్ని పరిశీలించినప్పుడు ఉత్తర బిందువు, దక్షిణ బిందువులాగా కనిపిస్తాయి. ఒక చీకటి బిందువులాగా కనిపిస్తుంది. ఈ బిందువుల్నే మనం ఒకటి ఉత్తర దిక్కు ఉంటుంది, ఒకటి దక్షిణ దిక్కు ఉంటుంది. వీటినే ఒకదాన్ని రాహు, ఒకదాన్ని కేతువు అని పిలుస్తున్నాం. నిజానికి ప్రతి గ్రహానికి రూపం ఉంది ఖగోళ శాస్త్రం ప్రకారం. ఈ గ్రహాలు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. ఇది రాహుకేతులకు రూపము లేదు, ఒక పొగలాంటి రూపం ఉంటుంది, ఒక నల్లటి పొగలాంటి రూపం ఉంటుంది. అయితే జ్యోతిష్ శాస్త్రంలోనే కొంతమంది పెద్దవాళ్ళు, జ్యోతిష్ శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే, ఈ రాహువు, కేతువు వ్యక్తుల మీద వాటి ప్రభావం పెద్దగా ఉండదు, దేశకాల పరిస్థితుల మీద కనిపిస్తుంది అని చెప్పారు. అంటే మన దేశం ఎట్లా ఉంటుంది, మన దేశం మీద ఎటువంటి భూవైసర్గికమైన దాని ఏమంటాం, కరువు కాటకాలు కావచ్చు, లేకపోతే భూకంపాలు కావచ్చు, సునామీలు కావచ్చు, వర్షాలు కావచ్చు, యుద్ధాలు కావచ్చు, వీటి గురించి చెప్తుంది. అది వ్యక్తిగత జాతకంలో చెప్పదు అన్నారు. మరి ప్రతి వ్యక్తి జాతకంలోనూ రాహువు, కేతువు దొరుకుతారు, మెన్షన్ ఉంటుంది. ప్రతి జాతకం, ఎవరి జాతకం తీసుకున్నా ఎక్కడ రాహు ఉంటాడో అక్కడ క్వైట్ ఆపోజిట్లో కేతు ఉంటాడు. 180 డిగ్రీల్లో ఉంటుంది. మొత్తం మన రాశిచక్రం 360 డిగ్రీలు అయితే ఇవి 180 డిగ్రీల్లో ఎదురుగా ఉంటాయమ్మా, ఖచ్చితంగా ఉంటుంది. వీటి ప్రభావం వ్యక్తిగత జాతకంలో ఉన్నాయి. ఎలా ఉన్నాయి అంటే శాస్త్రకారులు అలా చెప్పినా మనం అనుభవపూర్వకంగా మనం పరిశీలిస్తూ ఉంటే గ్రహాలు వ్యక్తిగత జాతకంలో వాటి ప్రభావం బాగా కనిపిస్తుంది. కనుక వ్యక్తిగత జాతకంలో కూడా రాహుకేతు ప్రభావాలు ఉన్నాయి. ఎలా ఉన్నాయి అంటే, ఈ రాహువు అనేవాడిని మన వాళ్ళు చెప్పినటువంటి విధానం ఏంటంటే ఒక సర్పం లాంటిది. అంటే ఇవన్నీ కూడా అశుభ గ్రహాల కిందనే తీసుకుంటాం మనం, శుభగ్రహాల కింద కాదు. ఈ ఒక సర్పం లాంటి దాన్ని, ఇవన్నీ నిజాలని కాదమ్మా, వాళ్ళు మనకు అర్థం కావడానికి చెప్పిన మాటలు. ఆ ఒక సర్పాన్ని మధ్య భాగంలో దాన్ని ఖండిస్తే సగం శరీరము తోక, సగం శరీరము తల. ఈ సగం శరీరము తల ఉండేది రాహు, సగం శరీరము తోక ఉండేది కేతు. ఈ రాహు అనేవాడికి తల ఉంది కదా, అంటే వాడికి ఆశ ఎక్కువ, తల ఉంది కాబట్టి. ఆశ కూడా మామూలు ఆశ కాదు, దురాశ, అత్యాశ, దుర్మార్గపు. వాడికి తల ఉంది కదా, అందులో సర్పపు తల కదా అది. అందువల్ల వాడు చెడ్డ పనులు చేస్తాడు, దుర్మార్గ పనులు చేస్తాడు, అత్యాశ కలిగి ఉంటాడు, రాంగ్ థాట్స్ ఎక్కువ ఉంటాయి వాడికి. స్వదేశం మీద అభిమానం ఉండదు, విదేశం మీద అభిమానం ఉంటుంది. లేకపోతే సొంత మతం మీదనో కులం మీదనో అభిమానం ఉండదు, సొంత ఊరు మీద అభిమానం ఉండదు, న్యాయబద్ధంగా బతకాలని వాడు అనుకోడు. మీరు అన్నారు చూడండి ఇదివరకు, ఈజీ మనీ, షార్ట్ కట్ మెథడ్స్, ఇవన్నీ వాడికి కావాలి. ధర్మానికి వ్యతిరేకం, అధర్మంగా వెళ్ళడం, చట్టానికి వ్యతిరేకమైన పనులు చేయడం, తొందరగా ఏదో సాధించాలనుకోవడము, ఈ హింసోన్మాదము, ఇవన్నీ వాడికి ఉంటాయి. ఈ సగభాగం ఉన్నటువంటి కేతువు నిరాశతో కలిగి ఉంటుంది. దానికి తల లేదు, శరీరం లేదు, ఏదో ఒక ఖండింపబడినది తోక భాగం ఉంది కనుక నిరాశ ఉంటుంది, నిస్పృహ ఉంటుంది, అశాంతిగా ఉంటారు, లేకపోతే ఒక సన్యాసలాగా ఉంటారు, పూజలు చేసుకుంటూ ఉంటారు, దేవాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటారు, నదుల దగ్గర తిరుగుతూ ఉంటారు, దిగంబరులుగా ఉంటారు. దేశ దిమ్మరులు ప్రభావం ఉండడం వల్ల వీళ్ళల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ కేతు, మీకు లగ్నములో కేతు ఉందమ్మా ఒక అమ్మాయికి, అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నారనుకోండి, ఆ అబ్బాయి వాళ్ళు ఎవరో మా దగ్గర జాతకం తెచ్చారు. ఇక గురుగారు ఈ అమ్మాయి ఎలా ఉంటుంది అన్నారంటే, ఈ అమ్మాయి లగ్నంలో కేతు ఉంది, చాలా మంచి అమ్మాయి అండి,
చాలా ఉన్నదాంతో సర్దుకుపోయే రకం, ఆశపడదు, నాకు ఇది కావాలి అది కావాలని కోరికలేం ఉండదు, ఆడంబరాలకు పోదు, హంగామా జీవనాన్ని కోరుకోదు అమ్మాయి. ఉన్నదాంతో సర్దుకొని నిరాడంబరంగా జీవించే అమ్మాయి. ఇటువంటి అమ్మాయి మీరు కావాలంటే చక్కగా ఈ అమ్మాయిని చేసుకోవచ్చు. మీరు మీ ఇంటి కోడలుగానో లేకపోతే మీ అబ్బాయి మీకు ఎలా అనుకుంటే అలా తీసుకోవచ్చు అమ్మాయి అని చెప్తాం. లగ్నంలో రాహు ఉందనుకోండి, సప్తమంలో కేతు ఉంటాడు కదా. సో ఈ అమ్మాయికి ఆశలు ఎక్కువ, ఈ అమ్మాయి సింపుల్గా నిరాడంబరంగా బతకడానికి ఒప్పుకోదు అని క్లియర్గా చెప్తాం. సో ఈ అమ్మాయిని అర్థం చేసుకుంటే నువ్వు ఉంటావు. నేను అట్లా కుదరదంటే సమస్యలు స్టార్ట్ అవుతాయి. రాహుకేతువుల సమస్య. ఎందుకమ్మా ఒక ఉద్యోగం చేస్తున్నాడు, వాడికి లగ్నంలో కేతు ఉంది, వాడు చేస్తాడు, వాడి శక్తి మేరకు వాడికి ఓపికన్నంత వరకు వాడు పని చేస్తాడు. ఎదురుగా రాహు కదా, సో వాడి బాస్ ఎవరో ఉంటాడు, వాడు రాహు, నువ్వు ఇంకా చేయాలి మన మీద ఒత్తిడి తెస్తూ ఉంటాడు. అంటే మనిషికి కూడా వీళ్ళ రిలేషన్ బట్టి ఇక్కడ సమస్యలు ఏర్పడతాయి. రాహుకేతువుల ప్రభావం ప్రతి వ్యక్తి మీద ఉంటుంది. అది ఒక్కోసారి మనం పుట్టినప్పుడు లగ్నంలో రాహు సప్తంలో కేతు, లేకపోతే లగ్నంలో కేతు సప్తంలో రాహు ఉంటే దీన్ని ప్రబల కాల సర్పదోషం అంటాం. పామే కదా ఇది, ఆ ఉద్దేశంతో దాన్ని కాల సర్పదోషం లేకపోతే రాహుకేతు దోషం అంటాం. ఒకసారి ద్వితీయంలో కేతు ఉంటుంది, అష్టమంలో రాహు ఉంటుంది, ఇది కూడా కాలసర్పదోషమే కొంతవరకు దాని ప్రభావం. ఒకసారికి వ్యయంలో కేతు ఉంటాడు, షష్టమంలో రాహు ఉంటుంది, ఇది కాలసర్పదోషమే. ఇలా మన జాతక చక్రంలో రాహుకేతువులు ఉన్నదాన్ని బట్టి మన మీద ఎటువంటి ప్రభావం చూపుతాయి అని మనం నిర్ణయాలు తీసుకుంటాం. సో రాహుకేతువులు మన జ్యోతిష్ శాస్త్రంలో ప్రముఖ పాత్రను వహిస్తున్నాయి. వాటికి రూపం లేదు, ఛాయాగ్రహాలు అయినప్పటికీ వాటి యొక్క ఫలితాలు ప్రభావం మన మీద ఉంది. మరి ఈ ప్రభావం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఎంతో కొంత పరిహారం చేసుకోవాలి. మనకు తెలియదు, అది మనం ఎప్పుడు పుట్టిన సమయంలో ఎలా ఉంటాయో తెలియదు. ఖగోళంలో ఉన్నటువంటి దాని ఆధారంగా మనం పుట్టాం. మన జాతక చక్రంలో అవి వచ్చేసాయి. మరి అందరికీ ఉంటాయి, కొంచెం ఎక్కువగా ఉన్నాయి వాటి ప్రభావం. అప్పుడు ఏం చేయాలి అంటే, మనకు అందుబాటులో మనకున్నటువంటి పంచభూత శివలింగాల్లో వాయులింగేశ్వర క్షేత్రం శ్రీకాళహస్తిలో ఉంది. మిగతావన్నీ మనకు తమిళనాడులో ఉన్నాయి. ఇది అగ్నిలింగము, జలలింగము, పృథ్వీలింగము, ఆకాశలింగము ఇవన్నీ ఉన్నాయి మనకు. మీకు అరుణాచలంలో అగ్నిలింగం, అలాగే మనకు చిదంబరంలో ఉండేటువంటిది ఆకాశలింగం, అలాగే మనకు శ్రీరంగంలో పృథ్వీలింగం ఉంది, కంచిలో పృథ్వీలింగం ఉంది, శ్రీరంగంలో జలలింగం ఉంది. ఈ కాళహస్తిలో ఉండేటువంటిది వాయులింగేశ్వర క్షేత్రం. అంటే పంచభూతాలకు ఒక్కొక్క భూమి, అగ్ని వీటన్నిటికీ ప్రతీకకు ఒక లింగం ఉన్నాయి. అటువంటిది ఈ వాయులింగేశ్వర క్షేత్రంలో ఈ రాహుకేతువులకు సంబంధించిన ప్రతిష్ట జరిగింది. అక్కడ రాహుకేతు పూజలు నిర్వర్తిస్తారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు నిర్వహిస్తారు వాళ్ళు. గంటకు ఒక బ్యాచ్ అలా పూజలు జరుగుతూనే ఉంటాయి. ఎక్కువ మంది పాల్గొనే వాళ్ళకి తక్కువ డబ్బు పెట్టారు, తక్కువ మంది పాల్గొనే వాళ్ళకి ఎక్కువ అమౌంట్ పెట్టారు. వాళ్ళు ఒక 10 మంది అట్లా ఉంటే ఒక 5,000 అలా తీసుకుంటారు. అట్లా 500 నుంచి, అంటే అంత దూరం వెళ్ళలేము, అంత పెట్టలేము అన్న వాళ్ళకి ఇంకా అంటే ప్రధానమైన పరిహారం అది. పరిహారం ఇంకెక్కడ అన్ని చోట్ల జరుగుతాయి ఈ పూజలు. కాళహస్తిలోనే కాదు, మీకు ప్రతి శివాలయంలోనూ నవగ్రహాలుగా సింపుల్ గా జరిగిపోయే పరిహారం ఏమైనా ఉందా? ఇప్పుడు మీరు బోల్డ్ అని తప్పు చేసి వచ్చారమ్మా, నేను 10 రూపాయలు కట్టేస్తాను గురుగారు, నన్ను వదిలిపెట్టాను అంటే ఎట్లా న్యాయం అది? మీరు అప్పు చేశారు, మీరు రుణం పడ్డారు, మీ రుణం మొత్తం తీర్చుకోవాల్సిందే కదా మీరు. కాబట్టి అక్కడికి వెళ్ళి చేసుకుంటే తొందరగా మీకు ఫలిస్తుంది, ఆ దోషం కొంత తగ్గుతుంది. శక్తి లేదనుకోండి, మీకు దేవుడు ఇంకా అంత శక్తిని ఇవ్వలేదు, ఆ ఊరు అక్కడికి వెళ్ళి కాళహస్తికి వెళ్ళి చేసుకునే శక్తి. ఇక్కడ మీకు అందుబాటులో నిత్య గణపతి ఆరాధన చేస్తే ఈ కేతు దోషం నుంచి కొంతవరకు బయటపడవచ్చు. గణపతి స్వామి ఎక్కడైనా దొరుకుతారు కదమ్మా. ఆయన ఒక చిన్న మట్టి గణపతో, రాయి గణపతో పెట్టుకొని ఆయనకి వాళ్ళ నాన్నలాగా ఆయన నిరాడంబరుడు, అభిషేక ప్రియుడు. ఆయనకి మంచి నీళ్లు పోసిన, గరికెత్తి పెట్టినా ఆనందిస్తాడు. ఆయనకి పూజలు చేసుకుంటే కేతు గ్రహం కొంత ఉపశమనం వస్తుంది. రాహువు కొంచెం అత్యాశపరుడు కదా, కొంచెం ఉగ్రదేవత అర్చన చేయాలి ఆయనకి. అంటే కనకదుర్గాదేవో, కాళికాదేవో, చాముండో ఇటువంటి అమ్మవార్లను ఆరాధించి ఎర్రటి పూలు సమర్పణ చేసి వారికి కుంకుమ పూజలు చేస్తే కొంత రాహు దోషం నుంచి బయటపడవచ్చు. ఎన్ని చేసినా అవకాశం ఉంటే ఒకసారైనా వెళ్ళి అక్కడ చేసుకోవాలి. ఇంకా మేము ఏం చెప్తామంటే, ఈ రాహుకేతు దోషం లగ్నంలో రాహు సప్తంలో కేతు, లేకపోతే లగ్నంలో కేతు సప్తంలో రాహు ప్రబలంగా ఉండటం సంవత్సరానికి ఒకసారైనా 7 సంవత్సరాలు అది చేసుకోండి. కాళహస్తికి వెళ్ళి కొంతవరకు అది మీరు ఆ డైల్యూట్ ప్రభావం వీళ్ళ జీవితాల మీద పడకుండా కొంత తగ్గు. మీరు ఇంకో మాట అనొచ్చు, పూర్తిగా తొలగదా అనేది. పూర్తిగా తొలగదు. ఎందుకు? మనం చేసుకున్న కర్మల బట్టే జాతకం నిర్ణయిస్తుంది. మీరు ఈ జాతకం అన్నటువంటిది అనేక గ్రహాల ప్రభావాన్ని మనకు చెప్తోంది.
ఈ గ్రహ ప్రభావం చెప్పడానికి ముందు మన జీవితం గురించి ఆలోచిస్తే ఈరోజు మనం ఈ జన్మలో పుట్టాం, ఒక మనిషి జన్మ ఎత్తామమ్మా. అనేక జన్మల పరంపర ఇది. గతంలో మనం అనేక జన్మలు ఎత్తాం. అది మనిషి కావచ్చు, జంతువులు కావచ్చు, చెట్లు కావచ్చు, క్రిమికీటకాలు కావచ్చు. ఎంతో పరిణామ క్రమంలో పొందుతూ మనం చేసిన కర్మలు బట్టి ఇప్పటికి నువ్వు ఈ రూపానికి వచ్చావు. ఇవి ఈ జన్మల్లో నువ్వు చేసినటువంటి కర్మలు ఉంటాయి చూడండి, అవి మంచివి ఉంటాయి, చెడు ఉంటాయి కదా. ఆ మంచి ఉన్నటువంటిది పుణ్యకర్మలు. ఈరోజు మీరు చదువుకున్నారు, మంచి ఉద్యోగం చేస్తున్నారు, మంచి తల్లిదండ్రులు ఉన్నారు, మంచి భర్త దొరికారు, పిల్లలు పుట్టారు, ఆరోగ్యంగా ఉన్నారు, ఇవన్నీ మంచి కర్మలు. మీకు అనారోగ్యం చేసింది, మీ భర్త మంచివాడు కాదు, మీకేదో నష్టపోయారు, మీరు వ్యాపారంలో ఏవో సమస్యలు వచ్చాయి మీకు, ఇవన్నీ చెడు కర్మలు కదా. ఇవన్నీ బ్యాంక్ బ్యాలెన్స్ కదా, మనం తెచ్చుకునేదే కదా. సో గ్రహాల ప్రభావం ఏం చెప్తోందంటే నువ్వు చేసిన కర్మల యొక్క ప్రభావాన్ని చెప్తోంది. దీనికి నువ్వే కారణం. మీకు చాలామంది మా ఆయన మంచోడు కాదు, ఇటువంటి దరిద్రుడు నాకు ఇచ్చి చేశాడు, మా తల్లిదండ్రులు మా గొంతు కోశారు, ఇలాంటి పదాలు వాడుతుంటారు కదా. మేము అంటాం, నీ తల్లిదండ్రులు కాదు, మీరు చేసుకున్న మీ ఆయన కాదు, మీరు చేసిన పాపానికే ఆయన దొరికాడు. ఆయన అప్పు తెచ్చుకొని వెళ్ళిపోతాడు, లేదా అంతవరకు మిమ్మల్ని బాధ పెడతాడు. సో మీ తల్లిదండ్రులు మీకు బాగుపడాలని చేశారు. ఈ కష్టం ఎందుకు వచ్చింది? అనేక జన్మల కర్మల ఫలితంగా వచ్చింది నీకు జీవితం. సో నువ్వే కారణం తల్లి, నువ్వే ఆ సమస్యను పరిష్కరించాలి. నువ్వు చేసిన అప్పది నువ్వు తీర్చుకో. నువ్వు ఒకరిని ఎందుకు నిందిస్తావు అని చెప్తాం. అర్థం చేసుకున్న వాళ్ళు నిజమని అర్థం చేసుకుంటారు. ఆ రోజు నుంచి ఒకరిని నిందించకుండా వెళ్తారు. ఎందుకంటే మానవుడు ఎప్పుడూ కూడా ఇలాగే మాట్లాడతాడు, తప్పించుకునేటట్టుగానే మాట్లాడతాడు. వాడు వ్యాపారం చేస్తాడు, నష్టపోతాడు, దానికి వేరే వాడి కారణం అంటాడు. వాడు పని చేసే లాభం వచ్చిందనుకోండి, నేనే కారణం అంటాడు. అప్పుడు ఎంతోమంది సహకరించుంటారు, ఎంతోమంది సహకరించుంటారు. వాళ్ళ పేరు చెప్పడప్పుడు నష్టపోయినప్పుడు మాత్రం పక్క వాళ్ళని నెట్టేసుకుంటే ప్రయత్నం చేస్తాడు. అంటే మనిషి కూడా అలాగే మాట్లాడతాడు. కానీ మనం చేసినటువంటి ఈరోజు కష్టాలకి మనమే కారణం. ఈరోజు మనం చేసే పుణ్యఫలానికి ఫలితాలకు మనమే కారణం. మనం చేసిన కర్మలకు బట్టి మనకి ఈ జీవితం ఉంటుంది. అలాగే పుణ్యం, ఎంత పుణ్యం చేసుకుంటే అంత మంచి ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ఆ కర్మలను మనం అనుభవించడమే ప్రధాన కర్తవ్యం. కానీ మనం ఏం చేస్తున్నామంటే తట్టుకోలేక కొంత తగ్గించుకునే ప్రయత్నం చేసేటప్పుడు కొన్ని పరిహారాలు ఇచ్చారు. ఈ పరిహారాలన్నీ మన మీద పనిచేసి మనం చేసిన పాపాలన్నీ పోతాయంటే పోవు. కొంతవరకు పోతాయని భ్రమపడుతున్నాం. కొంతమంది వ్యక్తులు, ముఖ్యంగా ఈ ఆలయాల్లో పనిచేసే వాళ్ళు మనల్ని మభ్యపరుస్తున్నారు. మీరు ఈ పూజ చేసుకుంటే, ఇది చేస్తే, ఈ దానం చేస్తే మీ కర్మలు పోతాయి, మీ పాపాలు పోతాయని. ఏ పాపము పోదు. ఆ మాట చెప్తే దేవాలయాలకు ఎవరు పోరు. నిజాలు మాట్లాడరమ్మా, అన్ని అబద్ధాలే చెప్తారు మనకు. కాబట్టి పరిహారం అన్నటువంటిది కొంత తీవ్రతను తగ్గిస్తుంది, పూర్తిగా తీసేయదు మన కర్మ ఫలితాన్ని. కాబట్టి మేము పరిహారం మాలాంటి వాళ్ళు మేము చెప్పేటప్పుడు నీ పరిహారం ఎందుకు చెప్తున్నామంటే నీ సమస్యను తగ్గించడానికే. మిగతా సమస్యను నువ్వు ఎదుర్కోవాల్సిందే. ఆ సమస్య ఎంతవరకు ఉంటుందో జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. సో ఒక 6 నెలలు నీకు కుజుడు బాగాలేదు, నీకు వాహన ప్రమాదాలు జరగచ్చు, భూ వివాదాలు రావచ్చు, కోర్టు కేసులు రావచ్చు, గొడవలు పెరగచ్చు, జాగ్రత్తగా ఉండు. పరిహారం చెప్తా, ఏదో సుబ్రహ్మణ్య స్వామికి వెళ్ళి అభిషేకం చేసుకొని ఆయన కందులు దానం చేయి చెప్తా, కొంత తగ్గుతుంది. నువ్వు చెప్పిన పరిహారంతో నాకు తీరిపోవాలి సమస్య అంటే తీరదు. అందుకే నువ్వు చేసుకున్న కర్మ అది, నువ్వు చేసిన అప్పు కదమ్మా. అట్లా ఈ రాహు కేతువులకు అక్కడ చేస్తే వెంటనే తగ్గేటువంటిది ఎంతో కొంత తగ్గుతుంది. చేయలేని వాళ్ళు నేను చెప్పినట్టుగా కేతువు కోసం గణపతి ఆరాధన, రాహు కోసం ఈ ఉగ్రదేవత అర్చన చేసుకుంటే కొంతవరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. రాహుకేతు ప్రభావం మన మీద ఉంటుంది, దానికి పరిహారాలు చెప్పడం కూడా జరిగింది. కనుక రాహుకేతువుల యొక్క ప్రభావం దేశం మీద ఉంది, వ్యక్తిగత జాతకం మీద ఉంది. థ్యాంక్ యూ గురుగారు, ధన్యవాదాలు.